హాయ్ గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి త్రివేణి సెంటర్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ నుంచి మనం వచ్చేసి న్యూఢిల్లీ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా మనం వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎలా కేరళ ఎక్స్ప్రెస్లో అయితే ఈరోజు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వరకు. కాకపోతే ఈ వీడియో నేను వచ్చేసి తిరువనంతపురం సెంటర్ నుంచి ఫస్ట్ తిరుపతికి అయితే రీచ్ అవుతా, మళ్ళీ తిరుపతి నుంచి మనం న్యూఢిల్లీ వరకు అయితే ట్రావెల్ చేస్తాను ఈ కేరళ ఎక్స్ప్రెస్లో. తిరువనంతపురం సెంటర్ నుంచి మనకు అనంతపురం స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి దాదాపు 700 మీటర్లు మాత్రమే అయితే ఉంటుంది. బై రోడ్డే మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. ఆటోలకి అయితే ఒక మనిషికి 50 రూపాయలు చెప్తున్నారు. ఈమె వచ్చేసి లాటరీ తీసుకుని తలక తింటుంది. కేరళ ఎక్స్ప్రెస్కి ముందు నేమ్గా చూసుకుంటే ఇది వచ్చేసి కేకే ఎక్స్ప్రెస్గా తిరుగుతూ ఉండింది. సో లోపలికి వెళ్ళి మొత్తం విశేషాలను మొత్తం అయితే మాట్లాడుకుందాం. ఈరోజు మన ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వరకు చూసుకుంటే దాదాపు 3030 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తుంది. స్టేట్ ట్రైన్ అయితే కొన్ని అయితే ఉంటాయి కదా. సో వాటిల్లో అత్యంత లాంగెస్ట్ ట్రైన్ తిరిగేది వచ్చేసి మనకు ఈ కేకే ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్. దాదాపు 3030 కిలోమీటర్ ట్రావెల్ చేసింది. బట్ డైలీ అయితే ఉంటుంది ఈ ట్రైన్ కూడా. కేరళకి క్యాపిటల్ వచ్చేసి మనకు తిరువనంతపురమే. సో ఇక్కడ నుంచి కేకే ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవుతుంది న్యూఢిల్లీ వరకు. మనం వచ్చేసి లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మొత్తం చేద్దాం. సో దాని ముందు మనకు వచ్చేసి డిస్ప్లే కూడా అయితే ఇక్కడ అయితే ఉంటుంది. ట్రావెల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12625 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మన కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3లో అయితే రెడీగా అయితే ఉంది. సో డిపార్చర్ టైం వచ్చేసి 12:15కి 12625. సో ప్లాట్ఫామ్ 3కి అయితే వెళ్ళిపోదాము. సో తిరువనంతపురం సెంటర్కి వచ్చేసి మనకు డైరెక్ట్ టికెట్కి వచ్చి మనకు లగేజ్ తీసుకుని రైల్వే స్టేషన్కి ఈజీగా అయితే ఎంటర్ అయిపోవచ్చు. కార్ లెక్కడికే వస్తుంది. సో మనకి ఎంట్రన్స్ వచ్చేసి ఈ పక్క అయితే ఉంటుంది. బుకింగ్ ఆఫీస్ వచ్చేసి మనకు అక్కడైతే ఉంటుంది. టికెట్ జనరల్ టికెట్ మొత్తం వచ్చేసి అక్కడైతే వేస్తారు. సో ఇక్కడికి వస్తే మనకు లగేజ్ స్కానింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకు రిటర్న్ రూమ్ వచ్చేసి మనకు పైన అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3లో అయితే రెడీగా అయితే ఉంది. ముందుకి వెనక్కి జరుపుతున్నారు. ఆల్రెడీ క్రౌడ్ కూడా ఎక్కువ చేస్తున్నారు కొంతమంది లైట్గా. ప్లాట్ఫామ్ 1లో కానీ మనకైతే ఫుడ్ కోర్ట్ కూడా అయితే ఉంది. అలాగే దీని పక్కన ఎక్సలేటర్ కూడా అయితే ఉంది. మనైతే పైకి వెళ్ళిపోదాము. సో తిరువనంతపురం సెంటర్లో వచ్చేసి మొత్తం ఇక్కడ 5 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో ఈ పక్క ఓన్లీ ఎక్కేదానికి మాత్రమే ఉంది, దిగేదానికి అయితే మెట్లు అయితే ఉంది. మెట్ల వల్ల దిగేసి వెళ్ళిపోదాము. మన ట్రావెల్ సెట్కి వచ్చేసి M2 అయితే వచ్చింది. నా సీట్ వచ్చేసి 58 మిడిల్ పెడితే అయితే వచ్చింది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే 12625. అదే న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం సెంటర్ వచ్చేటప్పుడు మనం చూసుకుంటే 12626. మనం వచ్చేసి ఏసీ ఎకనామీ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో నా సీట్ వచ్చేసి 58 అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది. అలాగే మనకు బెడ్షీట్ రోల్స్, అలాగే ఒక బ్లాంకెట్, అలాగే మన పిల్లోస్ అయితే మొత్తం అయితే ఉన్నది. సో థర్డ్ ఏసీ ఎకనామీలో ప్రొఫైల్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. అక్కడ ఒక ఎల్ఈడి లైట్ అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఏసీ అయితే వస్తుంది. ఇది తిరిగిపోయినా చూడండి. మెయింటెనెన్స్ అయితే మారైతే ఉన్నది. ఇలా ఉండాలి. అది ఇరిగిపోయింది. సో సైడ్ అప్పరు అండ్ సైడ్ లోయరు. సో మనకు చార్జెస్ అక్కడ చూసుకుంటే ఇది ఒకటైతే ఉంది. ఈ పక్కోటి అలాగే ఈ పక్కోటి అయితే ఉంది. ఇక్కడ ఏమైనా చిన్న లగేజ్ తగ్గించుకునేదానికి. అలాగే థర్డ్ ఏసీ ఎకనామీలో కనుకుంటే మనకు వచ్చి కింద స్పేసెస్ అయితే తక్కువ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చొని ఇంకో పర్సన్ కూర్చున్నా కానీ మనకైతే ప్లేస్ అంత సరిపోదు. జమ్మని స్లీప్ వేయాల్సిందే. ఇక్కడ చూసుకుంటే ఎల్ఈడి ల్యాంప్ లైట్ అయితే ఒకటి అయితే ఉంది. యూఎస్బీ కేబుల్ అవంతా పోయినాయి చూడండి. వాటర్ బాటిల్ కూడా పుట్టుకునేది, అది కూడా ఇరిగిపోయినది. ట్రైన్ ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సదర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తున్నారు. కేరళ మొత్తం సదర్న్ రైల్వేసే. సో దీంతో వచ్చేసి మనకు 2 బెడ్షీట్ రోల్ అయితే ఉంటుంది. అలాగే ఒక టవల్ అయితే దీంతో అయితే ఉండదు, అడిగితే ఇస్తారు. లీడ్ చేసే లోకోమోటివ్ కనుక మనకు వచ్చేసి WP7 లోకోమోటివ్ విజయవాడ సంబంధించిన లోకో అయితే మనమైతే ఫుల్ చేస్తుంది. ఫుల్గా వచ్చేసి మనకు ఈ లోకోమోటివ్ లీడ్ చేస్తుంది న్యూఢిల్లీ వరకు. సో ఈ ట్రైన్ మనకు వెళ్ళే రూట్ కనుక ఇది వచ్చేసి మనకు త్రివేణి సెంటర్లో కోయంబత్తూరు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వరంగల్, అలాగే మనకు వచ్చేసి నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, న్యూఢిల్లీకి అయితే చేరుకుంటుంది. కొన్ని మెయింటేషన్ వరకు అయితే చెప్పాను. సో కేరళ నుంచి స్టార్ట్ అవుతాం కదా, మనకు సెంటర్ రోడ్ కొద్దిగా లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. ఇంకా పోను కూడా మనకు దిగే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. అలాగే ఎక్కే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉంటారు. వీళ్ళంతా లోకలే, న్యూఢిల్లీ దాకా అయితే ఎవరైతే ట్రావెల్ చేయరు. మధ్య రైల్వే స్టేషన్ అయితే దిగేస్తారు. మనకు జనవరి 10, 1977లో కనుకుంటే ఇది వచ్చేసి మనకు కేకే ఎక్స్ప్రెస్కి అయితే తిరుగుతూ ఉండింది. కేకే ఎక్స్ప్రెస్ అయితే ఏం లేదు. ఇక్కడ మనకు కేరళ నుంచి ఈ ట్రైన్ బయలుదేరితే, అలాగే కర్ణాటక నుంచి ఇంకో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఆ 2 ట్రైన్లు వచ్చేసి మనకు జోలార్పేటలో లింక్ అయ్యి అక్కడ నుంచి న్యూఢిల్లీకి అయితే వెళ్తూ ఉండింది. మనకు కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ఈ ట్రైన్ వచ్చేసి మనకు కేరళ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో స్టార్టింగ్లో మనకు కేకే వస్తుంది కాబట్టి ఈ ట్రైన్కి వచ్చేసి మనకు కేకే అనేది పేరు అయితే పెట్టినారు. సో ఆన్ టైం అంటే ఆన్ టైం 12:15కి మనకైతే డిపార్ట్ అయిపోయింది తిరువనంతపురం సెంటర్ నుంచి.
సో మనం వచ్చేసి తిరువనంతపురం సెంటర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు వర్కల శివగిరి. సో ఇక్కడ కానీ చూస్తే మన లోకోమోటివ్లో చాలా ఎక్కువ అయితే ఉంది. అక్కడ చూడండి అలా సంబంధించిన లోకో అయితే ఉంది. సో మన ఫస్ట్ స్టాప్ అయిన వర్కల శివగిరికి అయితే మనైతే రీచ్ అయినాము. సో ఇక్కడ కూడా మనకైతే గుడికి అయితే మొత్తం చాలా ఫుల్గా జరుగుతుంది. చాలా వరకు చూసుకుంటే మనకు మ్యాక్సిమం వచ్చేసి ఫారినర్స్ అంతా ఎక్కువ వచ్చేసి మనకి ఇక్కడైతే స్టే అవుతారు. ఈ టూరిస్ట్ ప్లేస్కి బాగుంటుంది ఇక్కడ వర్కల శివగిరి. మన ఫస్ట్ స్టాప్ అయిన వర్కల శివగిరికి అయితే మనైతే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టే చెప్పాలంటే 1 minute అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 7 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి. రైల్వే స్టేషన్ కూడా మనకైతే కొంచెం పెద్దదైతే కడుతున్నారు. మనకు కోచ్ కాంబినేషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పార్సల్ వ్యాన్ అయితే ఒకటైతే ఉంటుంది. అలాగే దాని వెనకాల ఒక ఎస్ఎల్ఆర్టీ, అలాగే దాని వెనకాల చూస్తే మనకు వచ్చేసి జనరల్ అయితే 2 అయితే ఉంటుంది. సో దాని వెనకాల మనకు సెకండ్ ఏసీ వచ్చేసి 2 అయితే ఉంటుంది. దాని వెనకాల మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 4 కోచ్లు అయితే ఉంటుంది. ఏసీ ఎకనామీ వచ్చేసి 2 కోచ్లు, అలా మనకు స్లీపర్ వచ్చేసి మొత్తం 6 కోచ్లు. దాని వెనకాల వచ్చేసి మనకు 2 జనరల్, అలాగే దాని వెనకాల వచ్చేసి మనకు ఒక జనరల్ క్యారవన్ అయితే ఉంటుంది. ఇలా మనకు వచ్చేసి ఒక ప్యాంట్రీ కార్ కూడా అయితే ఉంటుంది. మనం వచ్చేసి వర్కల శివగిరి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకు కొల్లం. సో మనకు వచ్చేసి స్లైడింగ్ డోర్ అయితే ఉంది కదా. సో ఇదైతే అస్సలు అయితే రావట్లేదు. చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో, కొంచెం గట్టిగా అయితే ఉంది స్లైడింగ్ డోర్ అంతా. సో మన కోచ్ బయటగా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది, బాగానే ఉంది, కొంచెం నీట్గా అయితే ఉంది. అలాగే మనకు వాటర్ కూడా అయితే వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడే మనకైతే వాష్రూమ్ అయితే చూసుకుందాము. సో వాష్రూమ్ కూడా కొంచెం నీట్గా అయితే సూపర్గా అయితే ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకునేది ఒకటి అయితే ఉంది, వాటర్ కూడా అయితే వస్తుంది. ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్. సో ఇది కూడా మొత్తం అయితే నీట్గా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ చూసిన ఒక చిన్న మిర్రర్ అయితే ఉంది, పైన ఒక లైట్. కోచ్ బయట కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. అక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది, అలాగే ఒక ఎల్ఈడి లైటు, అలాగే ఇక్కడ ఒక ఎల్ఈడి లైటు, అలాగే ఇక్కడ ఒక సీసీ కెమెరా అయితే ఉంది. సో మన కోచ్ని తయారు చేసింది వచ్చేసి ఆర్సీఎఫ్ కబుర్తల అయితే తయారు చేసినారు. ఈ కోచ్ వచ్చేసి ఆగస్టు 2023 అయితే తయారు చేసినారు. సో ఈ ట్రైన్ స్లీపర్లో కలుసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది, బాగుంది స్లీపర్లో కూడా. మన ట్రైన్ కరువు చూడండి ఏమైనా తీసుకుంటుంది, సూపర్గా ఉంది ఈ కరువు. ఫుల్ రొటేట్ అవుతుంది మన ట్రైన్. మన ట్రైన్ వచ్చేసి కొల్లం జంక్షన్కి వచ్చేటప్పుడు కానీ ఫుల్ కరువు తీసుకుంటుంది, బాగుంటుంది ఈ కరువు కూడా. సో వెల్కమ్ టు కొల్లం జంక్షన్. కొల్లం జంక్షన్లో క్రౌడ్ చూడండి చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. కొల్లం జంక్షన్లో కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. వచ్చేసి కొల్లంకి దాదాపు 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 3 నిమిషాలు. సో కొల్లం జంక్షన్లో మనకు బోర్డింగ్ కూడా చాలా ఫుల్గా అయితే జరిగింది ఇక్కడ. మన ట్రైన్ కొల్లం నుంచి అయితే బయలుదేరిపోయింది. కొల్లానికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. కొల్లం జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కాయకొల్లం జంక్షన్.
సూపర్ నాట్. బాబా వ్యూ చూడండి, చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కేరళ అంటే మనకి మా రూటు చాలా బాగుంటుంది. దాని పక్కన మనకంతా టెంక చెట్టు, వ్యూ అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇంకో లేకు, బాబా సూపర్గా ఉంది వ్యూ అంతా చూడండి. పక్కనే మనకి బీచ్ కదా, ఇలాంటివంటే మనకు చాలా కనబడుతుంది. వెల్కమ్ టు కాయకుళం జంక్షన్. ఇక్కడ కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మ్యాక్సిమం కేరళలోనే బండి అయితే మొత్తం ఫుల్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి లైట్ లైట్గా ఫ్లో అవుతూ పోతూ ఉంటుంది. కాయకుళం జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 9 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాపేజ్ మనకు 2 నిమిషాలు. సో బోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా జరిగింది మనకు కాయకుళం జంక్షన్లో. మనం వచ్చేసి కాయకుళం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. మన ట్రైన్ వచ్చేసి చెంగనూరుకి అయితే రీచ్ అయింది. సో చెంగనూరులో కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనకు చెంగనూరు నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి పంబ అయితే కొంచెం దగ్గర అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. అలాగే మనకు శబరిమల వెళ్ళాలనుకో ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం దిగిపోవచ్చు, అలాగే మనకు ఒక టైంలో దిగిపోవచ్చు. ఒక టైంలో కూడా మనకు కేరళ ఎక్స్ప్రెస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ట్రైన్ కూడా మనకు చెంగనూరు అలాగే మనకు ఒక టైంలో కూడా స్టాప్ అయితే ఉంది. మనమైతే చెంగనూరు నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కొట్టాయం. చెంగనూరు నుంచి కొద్దిగా ముందుగా మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా సూపర్గా అయితే ఉంది ఈ కరువు కూడా. మన ట్రైన్ వచ్చేసి తిరువల్లాకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు. సో ఇక్కడ కూడా మనకు క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఎక్కినారు. వచ్చేసి తిరువల్లాకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 1 మినిట్ అయితే ఉంటుంది. తిరువల్లాకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. మ్యాక్సిమం వచ్చేసి కొట్టాయం నుంచి చెంగనూరు వరకు అయితే ఉంటుంది కదా. సో ఈ మధ్యలో మనకు కొన్ని రైల్వే స్టేషన్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. కొన్ని ట్రైన్కి మనకు శబరి ఎక్స్ప్రెస్ కంటిన్యూ స్టాప్లు అయితే ఉంటుంది. ఈ ట్రైన్ కూడా 2-3 స్టాప్లు అయితే ఉంటుంది. ఆ మధ్య నుంచి రైల్వే స్టేషన్ నుంచి కూడా మనమైతే ఆ శబరిమల అంటే వెళ్ళవచ్చు. సో ఈ తిరువల్లా నుంచి కూడా మనమైతే శబరిమలకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి కూడా. మన ట్రైన్ వచ్చేసి తిరువల్లా నుంచి అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ కొట్టాయం వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. టైం వచ్చేసి మనకు కొంచెం పెద్ద సిటీ ఇదంతా. సో వెల్కమ్ టు కొట్టాయం. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KTYM. కొట్టాయంలో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ కూడా. కొట్టాయంకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 16 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 5 నిమిషాలు. ప్లాట్ఫామ్ కూడా కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, మరకలు కూడా ఇంకాడంతా. కొట్టాయం రైల్వే స్టేషన్ కూడా కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. కేరళ ఎక్స్ప్రెస్కి కేరళలో స్టాప్కి చెప్పాలంటే మనకు వచ్చేసి 15 స్టేషన్లు అయితే హాల్టింగ్ అయితే ఉంటుంది. అండ్ తమిళనాడులో కూడా ఈ ట్రైన్కి వచ్చేసి స్టాప్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. మనం వచ్చేసి కొట్టాయం నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో మనం వచ్చేసి వెజ్ కట్ అయితే తీసుకున్నాము. సో దీనికి వచ్చేసి 60 రూపాయలు అయితే పడింది. ఎటుంటుందో చెప్తాను. ప్యాంట్రీ వాళ్ళు అమ్మిందే.
టమాటో సాస్ వచ్చేసి 2 అయితే ఇచ్చారు, 4 పీసులు ఇచ్చారు, మొత్తం 60 రూపాయలు అంట. పర్లేదు బాగానే ఉంది. సో 4 పీసులు వచ్చేసి 60 రూపాయలు అయితే చెప్పినారు. సో వెల్కమ్ టు ఎర్నాకుళం టౌన్. సో ఎర్నాకుళం టౌన్లో కూడా మనకైతే క్రౌడ్ అయితే ముందు చాలా ఫుల్గా అయితే ఎక్కుతారు ఇక్కడ కూడా. ఎర్నాకుళం టౌన్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. సో మ్యాక్సిమం మన ట్రైన్ వచ్చేసి ఎర్నాకుళం టౌన్లో అయితే ఫుల్ అయిపోతుంది, చాలా ఫుల్గా అయితే బోర్డ్ అవుతుంది మనకు ఎర్నాకుళం టౌన్లో. మన ట్రైన్ వచ్చేసి ఎర్నాకుళం నార్త్ టౌన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ అయ్యేసి మనకు 5 మినిట్స్, ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 8 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇవంతా వచ్చేసి మనకు ఎర్నాకుళం నార్త్ టౌన్, అలాగే మనకు ఎర్నాకుళం జంక్షన్ ఇవంతా వచ్చేసి మనకు కొచ్చికి సపోర్టింగ్ జంక్షన్. ఎర్నాకుళం టౌన్ నార్త్ నుంచి మనకు కొచ్చి వచ్చేసి దాదాపు 9 కిలోమీటర్ దూరం అయితే వస్తుంది. సో మనం వచ్చేసి ఎర్నాకుళం టౌన్ నుంచి నార్త్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. కొచ్చి వెళ్ళాలంటే మనకు వచ్చేసి ఇక్కడ దిగిపోవడం బెటర్, మనకు ఎర్నాకుళం టౌన్ నార్త్ అలాగనే ఎర్నాకుళం జంక్షన్ దిగిపోవడం బెటర్. ఎర్నాకుళం టౌన్ నార్త్ నుంచి కూడా మనకు మెట్రో అయితే ఉంటుంది కొచ్చికి వెళ్ళడానికి. పైన చూసుకుంటే మెట్రో కూడా అయితే ఉంటుంది. అలువా నుంచి మనకు కొచ్చి దాకా అయితే మనకు మెట్రో కనెక్టివిటీ కూడా అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి అలువాకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా అయితే జరుగుతుంది. సో ఇప్పుడే అలువాకి అయితే ట్రైన్ అయితే ఎంటర్ అని చూద్దాం అది. సో అది కూడా సేమ్ ట్రైనే, కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు త్రివేణి సెంటర్కి అయితే వెళ్తుంది. 2 ట్రైన్లు వచ్చేసి మనకు అలువాలో అయితే కలిసింది. సో మనం వచ్చేసి అలువాకి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా మనకైతే బోర్డింగ్ అయితే మాత్రం కొంచెం లేట్గా అయితే జరుగుతుంది. ఈ మటన్ వచ్చేసి దాదాపు 12 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వేసి మనకు 2 నిమిషాలు. అలువాలో మనకు వచ్చేసి న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం సెంటర్ వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే మీట్ అయింది. ఇవాళ చూసుకుంటే తిరువనంతపురం సెంటర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. అలువాలో చూసుకుంటే మనకు డీబోర్డింగ్ కూడా కొంచెం లేట్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి అలువాకి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి అలువా నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ముందు వచ్చేసి ఆ ట్రైన్ అయితే బయలుదేరింది, ఆ తర్వాత ఈ ట్రైన్ అయితే బయలుదేరుతుంది. మన ట్రైన్ అలువా నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి AWY. సో అలువా నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వేసి మనకు త్రిశూలు. సో మనం వచ్చేసి అలువా నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా, కొద్దిగా ముందుకు వెళ్తే మనకు వచ్చేసి కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే కనబడుతుంది. ఒకసారి వ్యూ పెద్ద చూడండి, చాలా సూపర్గా అయితే ఉంది. సో ఇటు సైడ్ ఒక రివర్ వెళ్తుంది, అలాగే ఇటు సైడ్ ఒక రివర్ అయితే వెళ్తుంది.
సో ఇదంతా మనకు వచ్చేసి కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఈ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం వచ్చేసి ఈ సోలార్తోనే రన్ అవుతుంది. ఇండియాలోనే ఫస్ట్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చేసి సోలార్తో రన్ అయ్యేది కొచ్చి ఎయిర్పోర్ట్ మాత్రమే. మన ట్రైన్ వచ్చేసి త్రిశూల్కి అయితే చేరుకునింది. సో త్రిశూల్లో కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్ కోసం. త్రిశూల్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 3 నిమిషాలు. సో త్రిశూల్లో ఎంతమంది ఎక్కినారో అంతమంది మనకు దిగినారు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనం వచ్చేసి త్రిశూల్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. దాంతో మనకు వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 110 అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎక్కువ కర్వ్స్ అయితే ఉంటుంది, స్ట్రైట్ రోడ్ అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. సో దానివల్ల ఈ పక్క స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 110. ట్రైన్ కూడా ఎక్కువ చోట స్ట్రైట్ రోడ్ కొన్ని చోట మాత్రమే అయితే కొడుతున్నాడు. మిగతా అంతా చూసుకుంటే 80-90 మించి అయితే పోలేదు బండి పక్క అంతా. సో వెల్కమ్ టు పాలక్కాడ జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి పాలక్కాడ జంక్షన్కి దాదాపు 3 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. పాలక్కాడ జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వచ్చింది. సో పాలక్కాడలో కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మన ట్రైన్ వచ్చేసి పాలక్కాడ జంక్షన్కి దాదాపు 3 నిమిషాల ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మనకు 3 నిమిషాలు. సో ఇక్కడ కూడా మనకి బోర్డింగ్ అయితే మొత్తం కొంచెం ఫుల్గా అయితే జరిగింది పాలక్కాడ జంక్షన్లో కూడా. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఎస్ఆర్ఎల్ జోన్ కిందకి అయితే వస్తుంది. సో డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పాలక్కాడ డివిజన్. మన ట్రైన్ వచ్చేసి పాలక్కాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైడర్స్ ఇంకోటి వచ్చేసి PGP. పాలక్కాడ వచ్చేసి మనకు వచ్చేసి కేరళలో అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కోయంబత్తూరు, అది వచ్చేసి మనకు తమిళనాడులో అయితే ఉంటుంది. సో వెల్కమ్ టు కోయంబత్తూర్ జంక్షన్. కోయంబత్తూర్ జంక్షన్ కూడా క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్కి అయితే రీచ్ అయింది. అంటే కోయంబత్తూర్ జంక్షన్కి దాదాపు 11 నిమిషాలు ముందుగా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ మనకు 5 నిమిషాలు. సో మన ట్రైన్ వచ్చేసి 11 నిమిషాలు ముందుగా వచ్చింది కదా, 15 నిమిషాల దాకా ఇక్కడైతే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CBE. సో ఇక్కడ నుంచి పోయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు త్రిపూర్. వచ్చేసి దాదాపు 7 నిమిషాల ముందుగా వచ్చేసి త్రిపూర్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చి మనకు 2 నిమిషాలు. సో త్రిపూర్లో కనుక మనకు వచ్చేసి 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో అది వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అండ్ ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 2. సో మన ట్రైన్ వచ్చేసి త్రిపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు ఈరోడ్. తిరుపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TUP. వెల్కమ్ టు ఈరోడ్ జంక్షన్. మన ట్రైన్ ఈరోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు సేలం. ఈరోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ED. సో ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అయింది. సో మనం కూడా అయితే తిరుపతిలో దిగిపోతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతికి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. సో తిరుపతిలో మార్నింగ్ క్రౌడ్ చూడండి, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఎప్పుడు వచ్చినా ఫుల్గా అయితే ఉంటారు మనకు తిరుపతిలో. సో మనం వచ్చేసి రేణిగుంటలో అయితే దిగిపోతున్నాము, ఎందుకంటే బండి అయితే అక్కడైతే ఉంది.